అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్. ఇది మన జీవితంలో ఏది ధర్మము ఏది అధర్మము, సరైన నిర్ణయం అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు మనకు వస్తూనే ఉంటాయి. ఈరోజు మనము భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సిద్ధాంతముని ప్రశ్న సమాధానం రూపంలో అద్భుతంగా తెలుసుకోబోతున్నాము. చివరి వరకు వినండి. మన జీవితాన్ని మార్చే ఆలోచనలు ఇందులో ఉన్నాయి. అసలు ధర్మం అంటే ఏమిటి? మన కర్తవ్యాన్ని నిష్కమషంగా చేయడమే ధర్మం అనే గీత మనకు చెబుతోందండి. ఫలితం ఆశ లేకుండానే సేవగా చేయడమే నిజమైన ధర్మం అండి. ఫలితం ఆశించకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే అసలమైన ధర్మం. మనకు ఎందుకు ఈ కర్తవ్యాన్ని చేయాలి అంటే, ఎందుకంటే కర్తవ్యం మన జీవితం యొక్క పునాది. కర్తవ్యాన్ని చేయడం వల్ల మనలో స్పష్టత, నిబద్ధత, శాంతి ఏర్పడతాయి. ఫలితాలపై ఆశ పెట్టుకోకపోతే ఎలా పనిచేయాలి అనేదే మన కర్మ చేయడం మన హక్కు. అది ఫలితం మన ఆధీనం అని శ్రీకృష్ణుడు అంటాడు. కర్తవ్యం పైన దృష్టి పెట్టాలి, కానీ ఫలితాన్ని దేవుడికి అర్పించాలి. ధర్మం కోసం చేసిన పని ఎప్పుడైనా నష్టం అవుతుందా? కానే కాదండి. ధర్మం కోసం చేసిన ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు. అదొక ఆత్మిక సంపద. మనల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నీకు అసలు స్వరూపము మన నిత్య ఆత్మ, శరీరం తాత్కాలికం. దీన్ని గ్రహించినప్పుడే మనలోని బాధ, భయం రెండూ తగ్గుతాయి. కర్మఫలం మనల్ని ఎందుకు వెంటాడుతుంది అంటే, ఎందుకంటే ప్రతి కర్మ ఒక స్పందనను సృష్టిస్తుంది. మంచి కర్మ శాంతిని, చెడు కర్మ బాధని తెస్తుంది. మనస్సు ఎందుకు అశాంతిగా ఉంటుందంటే, ఆశలు, పోలికలు, కోప, బాధం ఆల్ కేసెస్ ఇన్స్టాబిలిటీగా లేకుండా భగవద్గీత చెప్పిన ధ్యానం ప్రకారం శ్వాస పైన దృష్టి పెట్టడం మన మనస్సును స్థిరంగా చేసుకోవడం అండి. మనకు కష్టాలు ఎందుకు వస్తుంటాయంటే, కర్మ ఫలితాలు, పరీక్షలు, పరిణితి ఇవన్నీ మన ఆత్మలోని వికాసం కోసం మాత్రమే. ఎప్పుడు మనం ఏ నిర్ణయం సరైందో ఎలా తెలుసుకోవాలి అంటే, ధర్మం, న్యాయం, ప్రేమ, నిర్భయంగా ఉన్న దారిలోనే మనం ఎప్పుడు నడవాలి. ఆ దారి ఎప్పుడు సరైనది. కోపాన్ని మనం ఎలా జయించాలంటే, కోపానికి మూలం అపేక్ష. అపేక్షలు తగ్గించండి, శ్వాస పైన దృష్టి పెట్టండి, సేవ చేయండి. ధ్యానం ఎందుకు అవసరం అంటే, ధ్యానం మన మనస్సుకు స్తుతి లాంటిది. అంటే పదునుగా పనిచేస్తుంది. స్పష్టత, శాంతి, నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది మనకు. మనలోని భయం ఎలా తగ్గించాలంటే, నన్ను ఆశ్రయించు అని శ్రీకృష్ణుడు అంటాడండి. భయం దేనికి? దేవుని పైన నమ్మకం పెంచుకున్నప్పుడు భయం తగ్గిపోతుంది. దేవుడిపై భక్తి ఎందుకు ముఖ్యం అంటే, భక్తి మనలోని వినమ్రత, కరుణ, ధైర్యాన్ని సృష్టిస్తుంది. అది మన మనస్సుకు శాంతిని పెంచుతుంది. మనలోని భయం ఎలా తగ్గుతుందంటే, లోభం అనేది సమృద్ధిగా అనుభూతి పెరిగినప్పుడే మన కృతజ్ఞతను పెంచుకుంటామండి. ఏ పని దేవునికి పూజ ఫలం అవుతుందంటే, ప్రేమతో, నిస్వార్థంతో, శ్రద్ధతో ఏ పని అయినా దేవుని పూజనే అండి. నిస్వార్థంతో మనము వెండి ప్లేట్లతో, ఏదో బంగారంతో, ఆడంబరాలతో పూజలు మాత్రం చేయొద్దండి. నిష్కలంకషమైన మనస్సుతో దేవునికి పూజ చేస్తేనే మాత్రమే ఆ పూజ దేవునికి చెందుతుందండి. మనం తప్పు చేస్తే ఏమవుతుందంటే, పశ్చాత్తాపము, పరిష్కారము, మార్పు, ఈ మూడు మాత్రమే మన తప్పును పవిత్రం చేస్తాయండి. జీవితంలో మన అసలు లక్ష్యం ఏమిటంటే ఆత్మజ్ఞానం. నీ అసలు స్వరూపంని తెలుసుకోవడం, అదే మోక్షానికి ద్వారం. మనము భగవద్గీతను నిత్యం ఎందుకు వినాలి అంటే, ఎందుకంటే మన మనస్సును శుభ్రపరుస్తుంది, మార్గం చూపుతుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ శ్రీకృష్ణుడు మన ధర్మ సిద్ధాంతంలోని విలువైన ప్రశ్నలు సమాధానాలుగా. మీకు ఇచ్చిన ఏ ప్రశ్న ఎక్కువగా నచ్చింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని భక్తి, ధ్యానం, ధ్యేయం అనే వీడియోల కోసం అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. ఇవన్నీ భగవద్గీతలోని ధర్మ సిద్ధాంతంలో విలువైన మాటలు, సమాధానాలు అండి. మీకు ఏ ప్రశ్న, ఏ సమాధానం బాగా నచ్చినట్లు అనేది అయితే
కామెంట్ రూపంలో తెలియజేయండి. బాయ్ మరి. జై శ్రీకృష్ణ.